మహనీయులు ఎన్నో పోరాటాలు చేసి కలలు కొన్న సమాజ నిర్మాణం కోసం ప్రజలు చైతన్యం కావాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాపులే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబాపులే 197వ జయంతి సందర్భంగా దేశానికి జ్యోతిబాపులే చేసిన సేవలు త్యాగాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల వర్ణ లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. దళిత గిరిజన బహుజన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. వారు చదువుకున్నప్పుడు కొంత పెత్తందారి అగ్రవర్ణాలు ఈ వెనకబడ తదులు కానీ ఇతర జాతుల వారిని అప్పుడు అనుమతించేవారు గారు. బళ్ళల్లో రానివ్వకపోవడం, లేదా మీరు బయట ఉండాలి, లేదా గెట్అవుట్ చేసే పరిస్థితులు ఆ రోజులు ఉండే బ్రిటిష్ ప్రభుత్వంలో. ఆ రోజులలో వారు కష్టపడి ఎంత అవమానపరిచినా, ఎన్ని అవమానాలకు భరించి కూడా వారు చదువులో రాణించినారు. కష్టపడి చదివి వారికి సహాయంగా భార్య కూడా సావిత్రిబాయి పూలే కూడా చాలా గొప్ప మనసుతోటి భర్తతోటి ఇద్దరు చాలా కష్టపడి ఆఖరకు ఈ విద్య అంటే ఏంది తెలిసి మరి చదువుకున్న చదువుల్ని ఇంకా ప్రజలకు కూడా నేర్పాలని చెప్పేసి ఆ రోజులలో కొంత ఇంగ్లీష్ నేర్చుకున్నారు, కొంత ఉర్దూ భాష, రకరకాల భాషలు ఉండే ఆ రోజులలో. తెలుగునే లేకుండే మహారాష్ట్ర కాబట్టి. అయితే పూణేలో స్కూళ్ళు స్థాపన చేసింది కొన్ని ప్రైవేట్.